అమరావతిలో గనుల శాఖపై అధికారులతో రివ్యూ చేశారు సీఎం చంద్రబాబు. గనుల శాఖ నుంచి ప్రభుత్వానికి 34% ఆదాయం పెరిగిందని సీఎంకు వివరించారు అధికారులు. మోదీ పర్యటన విజయవంతం కావడంపై అధికారులు, మంత్రులకు అభినందనలు తెలిపారు సీఎం. ఇక రాజకీయాలు యువతను భాగస్వామ్యం చేసేలా వినూత్న కార్యక్రమం చేపడుతుంది జనసేన. ప్రభుత్వం నకిలీ సారా కంపులో కూరుకుపోయిందని విమర్శించారు వైసీపీ నేతలు. ఇక శ్రీశైలం మల్లన్న సాక్షిగా మోదీ నీచ రాజకీయాలు మొదలుపెట్టారని మండిపడ్డారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. అమరావతిలో గనుల శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. మంత్రి కొల్లు రవీంద్ర, సంబంధిత శాఖ ఉన్నత అధికారులు మీటింగ్కు హాజరయ్యారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో గనుల శాఖ ద్వారా 3,320 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎంకు వివరించారు అధికారులు. ప్రభుత్వ చర్యలతో గనుల శాఖ నుంచి గతం కంటే 34% ఆదాయం అదనంగా వస్తుందన్నారు. మ్యాంగనీస్ వంటి మేజర్ ఖనిజాల ఉత్పత్తిలో 72% పైగా అదనపు ఆదాయం వస్తోందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు, అధికారులను అభినందించారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 4వసారి జరిగిన ప్రధాని పర్యటనను అధికారులు సక్సెస్ఫుల్ చేశారని ప్రశంసించారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ ప్రజలకు మంచి మెసేజ్ ఇచ్చిందన్నారు. ప్రధాని కూడా ఏపీ పర్యటనను ఎంతో ఆస్వాదించారని చెప్పారు. శ్రీశైలం మల్లన్న ఆలయ దర్శనంపై మోదీ సంతృప్తి, సంతోషం వ్యక్తం చేశారన్నారు. అలాగే జీఎస్టీపై నెల రోజుల పాటు చేసిన కార్యక్రమాలపై సమగ్రంగా ఒక పుస్తకాన్ని ప్రచురించాలని అధికారులకు సూచించారు బాబు. రాజకీయాల్లో యువతను భాగస్వామ్యం చేసేలా సేనతో సేనాని, మన నేల కోసం కలిసి నడుద్దాం పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపడుతోంది జనసేన పార్టీ. ఈ కార్యక్రమంలో ఔత్సాహిత యువతీ యువకులు తమకు నచ్చిన రంగంలో ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించనుంది. దీనిపై ఎక్స్లో పోస్టు పెట్టింది జనసేన. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు యువత రిజిస్టర్ చేసుకునేలా క్యూఆర్ కోడ్ లింక్ రూపొందించింది. కూటమి ప్రభుత్వం నకిలీ సారా కంపులో కూరుకుపోయి ఇదంతా వైసీపీ కుట్రాని సిగ్గు లేకుండా ఆరోపణలు చేస్తుందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. కల్తీ మద్యం కేసును ఎలా కవర్ చేయాలో అర్థం కాక చచ్చిపోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బార్లలో ఉన్న నకిలీ మద్యం చెక్ చేయకుండా ఉండేందుకు 5 కోట్లు లంచం ఇస్తున్నారని, ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుందని ప్రశ్నించారు పేర్ని నాని. 1,50,000 బెల్ట్ షాపుల్లో 3,736 పర్మిట్ రూముల్లో ఎవడు స్కాన్ చేస్తున్నాడు? ఇది మోసం కాదా? మనం అవునన్నా కాదన్నా సూక్తి ముక్తావళి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సారా, నకిలీ సారా, బ్రాందీ కంపులో మునిగిపోయి తెలుగుదేశం ఒళ్లంతా వాసన వస్తుందండి. ఇప్పుడే అదంతా వైసీపీదంట. అటు తిప్పి ఇటు తిప్పి జగన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా చేశారు, చేయించారు. అది కూడా కుట్రంట, పట్టుకోవాలంట. బీహార్ ఎన్నికల కోసం శ్రీశైలం మల్లన్న సాక్షిగా ప్రధాని మోదీ నీచ రాజకీయాలకు తెరలేపారన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. మరోసారి మోదీ రాష్ట్ర ప్రజలకు ఘరానా మోసం చేశారన్నారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే శ్రీశైలం మల్లన్న ఆలయ అభివృద్ధికి ₹1 అయినా కేంద్రం నుంచి ఇవ్వరా అని ప్రశ్నించారు. 1,657 కోట్ల విలువైన శ్రీశైలం పెండింగ్ మాస్టర్ ప్లాన్ మోదీకి కనబడలేదా అని నిలదీశారు. ప్రత్యేక హోదాపై మోదీ నోరు విప్పలేదని మండిపడ్డారు. వినేవాడుంటే చెప్పేవాడు మోడీ అన్నట్లుగా పరిస్థితి తయారయ్యిందని ఎక్స్లో పోస్టు పెట్టారు షర్మిల. మోసం చేసేది మోదీ గారైతే మోసపోయేది ప్రతిసారి రాష్ట్ర ప్రజల వంతు అవుతుందని తెలిపారు.